ఇవాన్ రాబర్ట్ అనేటువంటి దైవజనుడు ఇలా ప్రార్థించాడు: దేవా, నన్ను విరు, సంఘాన్ని రక్షించు, సంఘాన్ని విరు, సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. కనుక ముందు ఉజ్జీవం అనేది ఆత్మీయ నాయకత్వంలో రావాలి. దేవుని మహిమ ఆవరణలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి రాలేదు. అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణలోకి వచ్చింది. అక్కడున్న బలిపీఠం మీద అర్పణను దహించింది. అతి పరిశుద్ధ స్థలం సంఘంలో దైవజనుడే, పరిశుద్ధ స్థలం సంఘం, ఆవరణం అంటే అన్యజనులు. దేవుని మహిమ ఫస్ట్ ప్రకాశించాల్సింది దైవజనుల్లో. దైవజనుల్లో నిజంగా దేవుని మహిమ ప్రకాశిస్తే ఆ ప్రభావం సంఘం మీద పడుతుంది. సంఘం వెలగటం మొదలు పెడుతుంది. సంఘం కరెక్ట్గా వెలిగిందంటే అన్య జనాంగం వచ్చి సంఘంలో చేర్చబడుతుంది. ఆత్మల రక్షణ కార్యం బలంగా జరుగుతుంది. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని విస్మరించి మనం ఏమీ సాధించలేం. పేరుకి పాస్టర్ లేక సేవకుడు, దైవజనులు, రెవరెండు, బిషపు అని పోపు తోపు అని చెప్పుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉంటాం. పని జరగాలి అంటే దైవజనుల్లో ముందు ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం రావాలి అంటే దైవజనులెల్లా దేవుని సామీప్యంలోకి వెళ్ళాలి. దావీదు గుహలో ఉన్న అనుభవం, యాకోబు ఒంటరిగా దేవుని కొరకు మిగిలిపోయిన అనుభవం, యేసయ్య ఒలీవల కొండలో ఏకాంతముగా తండ్రిని కలుసుకున్న అనుభవం, సౌలు అరేబియా దేశం వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపిన అనుభవం, ప్రతి దైవజనుల్లో ఏర్పడి దేవునితో ఏకాంతముగా మమైక్యమై మోషే కొండ మీదకెక్కి దేవునితో గడిపినప్పుడు ఆయన ముఖ చర్మం ప్రకాశించినట్టు దైవజనులు దేవుని సామీప్యంలోనికి వెళ్ళి దేవుని ప్రభావం చేత దర్శింపబడి దేవుని వాక్కు పొంది దేవుని తేజస్సు చేత నింపబడి సంఘంలోకి వస్తే గానీ ఈ కార్యం జరగదు. ఈరోజు దైవజనాంగం పరిస్థితి అలా ఉందా? కొంతమంది అలా ఉంటే ఉండొచ్చు. ఎక్కువ మంది వేరే వేరే వ్యాపకాలతో టైం స్పెండ్ చేస్తూ సేవ చేస్తున్నానని సేవ పేరుతో టైం అంతా మనుషుల్లో కేటాయిస్తూ, మనుషులతో పని అయిపోగానే కూటం అయిపోగానే వచ్చి సెల్ ఫోన్ తీసుకొని కాసేపు ఆ సంగతులు, కాసేపు ఈ సంగతులు అయ్యి చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి. రాత్రి మేలుకొని మొర్ర పెట్టేటువంటి అనుభవాలు పోయాయి. శ్రేష్టంగా వాక్యాన్ని విపరీతంగా ధ్యానించిన అనుభవాలు పోయాయి. ఆఖరికి ఉపదేశం చేసే విషయంలో కూడా నిస్తేజమైన ఉపదేశాలు, నిస్సత్తువతో కూడిన ఉపదేశాలు, ప్రభావం లేని ఉపదేశాలు, ప్రార్థన చేత తడుపబడని ఉపదేశాలు. ఏం ప్రయోజనం? ఓ మంచి ప్రసంగం చేసినట్టు ఉండొచ్చేమో, 2 ఉపమానాలు తీసుకొని, ఒక 2 జోకులు తీసుకొని, 4-5 వాక్యాలు తీసుకొని చక్కగా అల్లేసి మాట్లాడేస్తే ఒక ప్రసంగం అయిపోయింది. వినేవాడికి ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు మనం. కానీ ఆత్మల్లో మంట రాదు, ఆత్మల్లో ఉజ్జీవం రాదు. ఎందుకు తెలుసా? మన ఉపదేశం దేవుని పాదాల చెంత నలిగి, ప్రార్థనలో కరిగి విరిగి దేవుని దగ్గర నుండి పొందింది కాదు. మన తలంపుల్లోంచి, ఆలోచనల్లోంచి అవి ఇవి సేకరించి తెచ్చిపెట్టుకున్న సరుకు. చార్లెస్ జీ ఫిన్నీ దేవునితో ఏకాంతంగా గడిపి రోజులు బాహ్య ప్రపంచానికి దూరంగా దేవునికి దగ్గరగా గడిపి వాక్యం చెప్పడానికి సభలోకి వస్తే గంటల ప్రసంగం ఆయన చేయడు. ఒక అరగంట ఆయన మాట్లాడితే పెద్దలు సైతం పసిపిల్లల్లా పడి ఏడ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారన్నది చరిత్ర చెప్పిన సత్యం, అబద్ధం కాదు. భక్తులు అలా శక్తివంతమైన పని చేయటానికి కేవలం కారణం వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ సామర్థ్యం ఏది కాదు. వారు దేవుని సన్నిధిని విరిగి నలిగి కరిగి ఆయన సాహచర్యంలో ప్రకాశించారు.
ఆయన సన్నిధి కాంతిలో మునిగి తేలారు, నింపబడ్డారు. అదే వెలుగునొచ్చి ప్రసరింపజేస్తే దాని ప్రభావం ఎక్కడెక్కడ వాళ్ళని తాకింది. నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, లైట్ ఇక్కడ వేస్తాం, సరైన లైట్, పెద్ద లైట్ వెలిగితే దీని కాంతి కిరణం ఎంతవరకు వెళ్ళి పడుతుందో పొలాల్లో, అంతవరకు భూగర్భంలో ఉన్న పురుగులన్నీ రయ్యమని వచ్చి ఆ కాంతి పుంజం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ లైట్ పోయి, ఇదిగో పురుగు రా, మట్టి కత్తుక్కుపోయి మట్టిలో కూరుకుపోయిన పురుగు రా అని పిలవాల్సిన అవసరంలా. ఇది సరిగ్గా ప్రకాశిస్తే, దేవుని చేత వెలిగింపబడి నిజంగా ప్రకాశిస్తే దీని కాంతి కిరణం ఎంతవరకు ప్రసరించిందో అంతవరకు ఆగటం వారి వల్ల కాదు, పరుగులెత్తుతారు. కాబట్టి రహస్యమంతా ఆయన సన్నిధిలో ఉంది, ఆయనతో గడుపుటలో ఉంది. ఎన్నిసార్లు చెప్పానో ఈ మాట. ఆయన ముందే చెప్పాడు, ఉన్నదంతా నా దగ్గర ఉంది నాన్న, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. మనమేమో ట్రై చేస్తున్నాం, ఏమన్నా చేస్తామేమో అని. ఆయనకు వేరుగా ఏమీ చేయలేక నిస్తేజమై నిస్సత్తువై ఈకాబోతులాగా మారిపోతున్న పరిస్థితి. ఈ మ్యాటర్ అంతా విన్నప్పుడు ముఖ్యంగా సేవక గణంలో ఒక ఉజ్జీవం వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ ఒకవేళ దీన్ని సీరియస్గా తీసుకోకపోయినా కొంతమంది వీడెంత, వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత తెగ చెబుతాడు, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నన్నా చెబుతాడు నీతులు అని వెటకారం చేసుకుని వదిలేయచ్చు, వాళ్ళ కర్మ. కొంతమంది వినయం కలిగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఎంత తెలిసినా ఎంత అనుభవం ఉన్నా చిన్న పిల్లవాడు చెప్పినా వాడు చెప్పింది వాస్తవమైతే పసిబిడ్డలాగా తగ్గించుకొని నిజమే ప్రభువా అని ఏడ్చి మారు మనసు పొంది దిద్దుకునే నీతిమంతులు లేకపోలేదు. వారి కోసం చెప్పా. అది కూడా నేను నా సొంతంగా కాదు, దైవ ప్రేరణలో. ఈ మాటలు అందరి హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్.